హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము క్లియర్గా చూద్దాము. ఓకేనా? ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇందులో ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీపీఎస్సికి సంబంధించి డిప్యూటీ ఈఓ అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే మనకు మరి ఏపీపీఎస్సి బోర్డు మెంబర్గా ఉన్నటువంటి పరిగె సుధీర్ గారు మనకు ట్విట్టర్ వేదికగా అప్డేట్ చేయడం జరిగింది. వాటి వివరాలు చూద్దాం. దాని యొక్క పీడిఎఫ్ కూడా ప్రతి ఒక్కరికి అందజేస్తాను. మీరు ఎలిజిబులా కాదా చూసుకోవచ్చు. ఓకేనా? మరి ఇవి చాలా మంచి ఉద్యోగాలండి. ఆల్మోస్ట్ 20 సంవత్సరాల తర్వాత మనకు ఈ ఉద్యోగాలను విడుదల చేయడం అయితే జరుగుతుంది. అతి త్వరలోనే రోస్టర్ పాయింట్లు కూడా విడుదల చేస్తారు, చూద్దాం. మరియు ఏపీఎస్ఐ ప్రిలిమ్స్కి తప్పుల కేసు కొట్టివేత. 1 మార్క్ వస్తే మేము క్వాలిఫై అవుతాము అని చాలామంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో అలాంటి తప్పులేం లేవు అని చెప్పేసి కొట్టేశారు. దాని వివరాలు చూద్దాము. మరి గ్రూప్ 2 సచివాలయ ఉద్యోగాల కోసం చాలామంది లక్షల మంది అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వము ఈ నెల 12న రేపు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో తప్పకుండా మరి గ్రూప్ 2 సచివాలయ ఉద్యోగాలపైన ఒక నిర్ణయం తీసుకొని నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని అయితే మనము కోరుకుందాము. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ముందుగా చూసినట్లయితే ఎస్ఐ పరీక్ష కీలో తప్పులు ఉన్నాయన్న పిటిషన్ కొట్టివేత. ఎస్ఐ నియామక ప్రాథమిక పరీక్ష కీలో తప్పులున్నాయని వాటిని పరిగణలోనికి తీసుకొని తమను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎస్ నిత్యానందం మరికొందరు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దోనెడ్డి రమేష్ సోమవారము తీర్పు వెలువడించడం అయితే జరిగింది. చాలామంది అభ్యర్థులండి 1 మార్క్ వస్తే మేము మరి ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాము, ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతాము అనుకున్నటువంటి అభ్యర్థులకు నిరాశ ఎదురైనట్లుగా ఇక్కడైతే తెలుస్తుంది. చాలా అంటే చాలా తక్కువ మంది అండి. కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు జస్ట్ 20-30% మాత్రమే అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. చాలా అంటే చాలామంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయ్యారు. మరి 1 or 2 మార్క్స్ కలిపితే మేము క్వాలిఫై అవుతాం అనుకున్నటువంటి అభ్యర్థులకు నిరాశ ఇక్కడ ఎదురవడం అయితే మనము చాలా విచారకరమైనటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డిప్యూటీ ఈఓ పోస్టుల భర్తీకి చర్యలు అంటూ ఇక్కడైతే తెలుస్తుంది. ఆల్రెడీ మనం చూసాం. విద్యాశాఖలో 38 డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారులు గ్రేడ్ 1 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు. మరి వీటన్నిటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి, ఎగ్జామ్ పెట్టి మరి ఎంపిక చేస్తారు. మరి వీటికైతే చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం ఏపీపీఎస్సీ జీవో నంబర్ 86ని విడుదల చేసింది. పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇచ్చింది. ఆయా పోస్టులకు రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు అందగానే నోటిఫికేషన్ వెలువడనుంది. ఇటీవల విద్యాశాఖపై సమీక్ష చేసిన సీఎం వైఎస్ జగన్ విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ పోస్టులను భర్తీ చేయాలని, వీలైనంత వేగంగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. డిప్యూటీ ఈఓ పోస్టుల భర్తీని చివరిసారిగా 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైతే చేపట్టడాన్ని మనమైతే చూడవచ్చు. చాలా మంచి ఉద్యోగాలండి. నెంబర్ కూడా 38 అంటే 38 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మరి ప్రీవియస్గా పోల్చుకుంటే ఇది ఒక మంచి నెంబరే, ఎందుకంటే ఇవి గ్రేడ్ 1 అంటే గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాలు కాబట్టి 38 అనేది కొంచెం మంచి నెంబర్గానే మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మరి ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు ఏంటి అనేది చాలామంది నిన్న వీడియో చేసినప్పుడు అడిగారండి. మనకు పరిగె సుధీర్ గారు, ఓకే, ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ గారు మరి
ట్విట్టర్ వేదికగా ఈ యొక్క పీడిఎఫ్ షేర్ చేయడం అయితే జరిగిందండి. అందరికీ మీ యొక్క డౌట్స్ క్లియర్ కావడానికి దీన్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు డౌన్లోడ్ అవ్వకుండా కామెంట్ పెట్టండి, నేను డైరెక్ట్గా లింక్ పంపిస్తాను. ఓకేనా? మరి క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఈడి కోర్స్. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ పాస్ అయ్యి మరి వారు చదివినటువంటి కోర్సు బీఈడి కోర్స్ చేయడానికి సూటబుల్ అయ్యే విధంగా ఒక సబ్జెక్ట్ ఉండాలండి. ఓకేనా? మరి మ్యాథమెటిక్స్ చేసినటువంటి అభ్యర్థులు క్యాండిడేట్స్ విత్ BA BSc విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది గ్రూప్ సబ్జెక్ట్ ఆర్ BCA క్యాండిడేట్ విత్ మ్యాథమెటిక్స్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాజ్ ఏ గ్రూప్ సబ్జెక్ట్ బీటెక్ విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ వారు కూడా ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. అంటే ఖచ్చితంగా మరి బీఈడి కోర్స్కి ఎలిజిబుల్గా ఉండేటువంటి ఒక సబ్జెక్ట్ అయితే వీరికి ఉండాలి. ఓకేనా? పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్ అంటూ తెలియజేశారు. ఫిజికల్ సైన్స్లో క్యాండిడేట్ విత్ BSc హూ హ్యావ్ స్టడీడ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ అలిడ్ మెటీరియల్ సైన్స్ అంటూ ఇక్కడ తెలియజేశారు. బయాలజికల్ సైన్స్ చూసినట్లయితే క్యాండిడేట్ విత్ BSc హోమ్ సైన్సెస్ హూ హ్యావ్ స్టడీడ్ బోటనీ అండ్ జువాలజీ ఆర్ అలైడ్ లైఫ్ సైన్సెస్ చదివిన వారు కూడా దీనికి ఎలిజిబుల్. సోషల్ స్టడీస్ క్యాండిడేట్ విత్ BA BCom BBM ఆర్ BC క్యాండిడేట్ విత్ సోషల్ సైన్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాజ్ ఏ గ్రూప్ సబ్జెక్ట్. అంటే ఖచ్చితంగా దీనికి పీజీ అయితే ఉండాలండి. వీటన్నిటికీ పీజీలో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంపల్సరీగా ఉంటూ మరి డిగ్రీలో కంపల్సరీగా బీఈడికి ఎలిజిబిలిటీ ఉండేటువంటి సబ్జెక్ట్ని చదివి ఉండాలండి. ఇంగ్లీష్ చూసినట్లయితే క్యాండిడేట్ విత్ BA స్పెషల్ ఇంగ్లీష్ ఆర్ MA ఇంగ్లీష్ చేసిన వారు కూడా ఎలిజిబుల్. మరి బీఈడి చేయడానికి ఎలిజిబుల్ అయినటువంటి కోర్సెస్ ఏమేమి ఉన్నాయండి? ఇక్కడ సబ్జెక్టుల వారిగా ఫిజికల్ సైన్స్ లైఫ్ సైన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇచ్చారండి. ఈ లిస్ట్ అంతా కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. మీరు చదివినటువంటి కోర్స్లో ఈ సబ్జెక్ట్ ఒకటి ఉందా లేదా చూడండి ఒకసారి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూద్దాం. 76 డిప్యూటీ ఈఓ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదము. మళ్ళీ వేరొక పేపర్లో ఇచ్చారండి. మొత్తం 76 డిప్యూటీ ఈఓ ఖాళీలు ఉన్నాయి. అందులో 38 పదోన్నతుల ద్వారా మరో 38 నేరుగా భర్తీ చేస్తారండి. APPSC పోస్టుల భర్తీకి ప్రక్రియను అప్పగించారు. పోస్టులకు సంబంధించిన విద్యార్హత పరిమితి వివరాలు APPSC అయితే త్వరలో ప్రకటించనుంది అంటూ ఇక్కడ మనకు తెలియచేయడానికి చూడవచ్చు. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. అంతేకాకుండా ప్రతిరోజు ఇలాంటి లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తూనే ఉంటాను. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు అందరికంటే ముందే మీరు వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి PDF ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క PDF కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, CDPO అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన PDF, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.